బాబు మైక్ లేదా ఏం లేదు బాబు ఏమంటే మాకుంటుంది గుండెలో మనుషుల్లో बेटा सुधाकर बेटा आगा ఏం కావాలి బైక్ బైక్ ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటాను మీరు రాజేందర్ గారి నాయకత్వం రాజేందర్ గారి నాయకత్వం టైగర్ తెలంగాణ టైగర్ జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి హుజరాబాద్ ప్రజల్లో ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా ఈ ప్రాంతానికి అనేక సేవ చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందంటే దానిలో ప్రధాన భూమిక పోషించినటువంటి గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేంద్రన్న గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలోని కాంచరస్త వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా కేక్ కట్ చేసి మేము వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మరి ముఖ్యంగా ఈటల రాజేంద్రన్న గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ రాష్ట్రం మొత్తం కలియతిరుగుతూ మరి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడంలో మరి రాజేంద్రన్న పాత్ర తినలేని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో పోరాడినటువంటి అనేక మంది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు జైల్లో పడ్డప్పుడు మరి రాజేంద్రన్న సతీమణి జమునక్క సొంత డబ్బులు ఇచ్చి నా కొడుకు లాంటి పిల్లలు వీళ్ళు మరి వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత అని చెప్పి అనేక మందికి లక్షలాది రూపాయలు పెట్టి మరి వాళ్ళ జైలు నుండి విడిపించడమే కాకుండా వారి యొక్క కన్న బిడ్డలాగా చూసుకున్నటువంటి గొప్ప మాత మా జమునమ్మ. మరి వారి యొక్క కుటుంబ దాంపత్యం ఇళ్ళవేళ్ళ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 2021లో మరి రాజేంద్రన్నకు వచ్చేటువంటి పేరును చూసి ఓరైనటువంటి కేసీఆర్ అతనిపైన అనేక అసత్యపారంతో మరి పార్టీ నుండి వెళ్ళగొట్టినప్పుడు రాజేంద్రన్నకు వెన్నంటి ఆ రోజు జమునక్క పెట్టిన ప్రెస్ మీటు ఈరోజు రాష్ట్ర తెలంగాణ ఉన్నటువంటి మహిళలకు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి ప్రెస్ మీటు. మీరు ధర్మం వైపు ఉండండి, అధర్మంగా కేసీఆర్ గారు మీపైన యుద్ధం ప్రకటిస్తే ప్రజల పక్షాన ధర్మం వైపు కొట్లాడండి, అవసరమైతే సంపాదించుకున్న ఆస్తులమైనా సరే నేను కష్టపడి డబ్బులు ఇస్తా, నువ్వు కొట్లాడని చెప్పి ఆ రోజు రాజేంద్రన్నకు ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి మరి జమునమ్మ. ఈరోజు రాజేంద్రన్న కానీ జమునమ్మ కానీ ఇంటికి పోతే మరి మీరు భోజనం చేసిండ్రా బిడ్డ అని చెప్పి ఒక కుటుంబ సభ్యులాగా సొంత తల్లిదండ్రులు కూడా ఇంటికి పోతే భోజనం చేసిన అడుగుతాడు కానీ వారి ఇంటికి పోతే రాజేంద్రన్న కానీ జమునమ్మ కానీ మరి భోజనం చేసిన అడిగి ఇంట్లో భోజనం పెట్టేటువంటి గొప్ప నేతన్న వ్యక్తి జమునమ్మ రాజేంద్ర గారు. జమునమ్మని మేము అందరం కూడా ఒక తల్లిలాగా అన్నపూర్వలాగా మేము జమునమ్మగా అందరం కూడా ప్రేమతో పిలుచుకుంటాం. మరి వారు మరి రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి
మరి రాజేంద్ర అన్న రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడంలో ప్రధాన భూమిక పోషించే విధంగా ఆ భగవంతుడు అండగా ఉండాలని చెప్పి మరి రాజేంద్ర అన్న కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మరొక్కసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఈటల రాజేందర్ అన్న గారి పెళ్లి రోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈటల రాజేందర్ అన్న గారు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో చేసిన అభివృద్ధి తప్ప ఆయనే ఇక్కడ నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనీసం ఒక 100 రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు. ఇక్కడ చూసినా ఎక్కడి పని అక్కడనే ఉన్నది. రాజేందర్ అన్న ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద దిక్కు లేకుండే. రాజేందర్ అన్న ఉన్నప్పుడు ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా ఆపద సంపద ఉన్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేనున్న బిడ్డ అని చెప్పేసి ధైర్యాన్ని చెప్పే నాయకుడు ఈరోజు ఇక్కడ ఉన్న ఎలక్షన్లలో ఇక్కడ నుంచి పంపించడం ఈ హుజురాబాద్ ప్రజలు చాలా బాధపడుతున్నారు. రానున్న రోజులలో ఇక్కడ నుంచే పోటీ చేయాలి అన్న. ఇక్కడ నుంచి పోటీ చేసి మా అందరికీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు లెక్క ఉండే రాజేందర్ అన్న లేకపోయేసరికి మాకు నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాలు ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీని తన ప్రతి కుటుంబంలో తన ఒక పెద్ద కొడుకు లెక్క ఉండి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా ఆయన ఒక పెద్ద కొడుకు లెక్క ఉండి చూసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనమే మన చేతులారా మనమే రాజేందర్ అన్నను ఓడించుకున్నామని చెప్పేసి మాలాంటి నాయకులం ఈరోజు బాధపడుతున్నాం. కాబట్టి రానున్న రోజులలో అన్న ఇక్కడ నుంచే పోటీ చేయాలని కోరుకుంటూ రాజేందర్ అన్న కుటుంబానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజేందర్ అన్నకి కుటుంబము మరిన్ని గొప్ప పదవులు రావాలని చెప్పేసి ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మరి కుటుంబానికి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన పెళ్లి రోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలో కొమ్మ అశోక్ సంపదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ పెళ్లి రోజు జరుపుకుంటుండగా పట్టణ ప్రజలు ఈటల రాజేందర్ గారు మళ్ళీ వస్తారా, ఈటల రాజేందర్ గారి అడుగులు మళ్ళీ జమ్మికుంటలో పడతాయా అనే సంబరాల్లో ఉన్నారు. రాజేందర్ అన్న మేము చేసింది తప్పే కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళీ హుజురాబాద్కి వచ్చి హుజురాబాద్ ప్రజలకు అన్ని విధాల అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి ఎంపీ, హుజురాబాద్ అభివృద్ధి పదాత గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారి జమునమ్మ గారి పెళ్లి రోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అదేవిధంగా పట్టణ నాయకులు అశేషంగా వచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి ఈటల రాజేందర్ గారు అంటేనే జన హృదయ నేత, జనంలో నేత, పేదవారికి పెద్దన్న పాత్ర వహించున్న మహానాయకుడు. వారి పెళ్లి రోజు అంటే అందరికీ కూడా ఆనందమైన రోజు. మరి హుజురాబాద్లో అభివృద్ధి అప్పుడు జరిగింది అని అంటే వారి హయాంలో జరిగింది. ఆ అభివృద్ధి అంతా ఇంత కాదు, చెప్పుకుంటే చాలా తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు కూడా హుజురాబాద్ ప్రజలు కోరుకునేది ఏంటంటే అలాంటి మహానాయకుడు వస్తేనే మళ్ళీ హుజురాబాద్ అనేది అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా కృషి చేస్తూ అదేవిధంగా మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని చెప్పి వారు సుఖ సంతాలతో ఉండాలని చెప్పి జమ్మికుంట పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో వాళ్ళు అత్యున్నత స్థాయికి పోయి మరీ ఉన్నతమైన పదవులు అభిరోధించాలని చెప్పి అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.